హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రికెట్ న్యూస్ తెలుగు. క్రికెట్ అనేది భారత్లో కేవలం ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది హృదయాలను కట్టిపడేసే భావోద్వేగం. ప్రత్యేకంగా ఆసియా కప్ వంటి టోర్నమెంట్లో భారత జట్టు ప్రదర్శనపై క్రీడాభిమానుల కళ్లన్నీ ఉంటాయి. 1984లో మొదలైన ఈ టోర్నమెంట్ ఆసియా ఖండంలోని క్రికెట్ జట్లకు ఒక వేదికగా మారింది. భారతదేశం ఇప్పటి వరకు ఎన్నోసారి ఈ కప్ను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటింది. 2025లో జరగబోయే ఈ టోర్నమెంట్లో భారత్ కొత్త తరం ఆటగాళ్లతో మైదానంలో అడుగు పెట్టబోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు నెమ్మదిగా రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ వంటి కొత్త హీరోలు జట్టుకు బలంగా నిలబడుతున్నారు. ఈసారి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎంపికపై అనేక చర్చలు జరిగాయి. సీనియర్ ఆటగాళ్లు బదులు యువతరానికి అవకాశాలు ఇవ్వడం ఒక పెద్ద మార్పు. కొందరు అభిమానులు సంజు సామ్సన్ లాంటి ఆటగాళ్లను ఎప్పటికప్పుడు స్క్వాడ్లో చూడాలని కోరుతుంటే, మరికొందరు జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న కొత్త నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలు చెబుతూ జట్టుపై చర్చను మరింత రగిలించారు. ఆసియా కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా జట్టు ప్రకటించబడింది. ఈ జట్టులో అనుభవం మరియు యువ ఆటగాళ్ల సమిష్టిగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ కీపర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ కీపర్, హర్షిత్ రాణా, రింకు సింగ్. Thanks for watching and please subscribe for more updates and like, share and subscribe to my channel.